సీట్ వచ్చేసరికి ఆ సైడ్ వచ్చింది, ఇంకో సీట్ వచ్చేసరికి ఈ సైడ్ వచ్చింది. రెండు వేరే వేరే వచ్చాయి. సో 3 o'clock కూడా ఎంత మంచి ఉందంటే మార్నింగ్ టైంలో ఇంకెంత ఉంటుందో చూడండి. ఏగల్స్ చూడండి ఎన్ని ఉన్నాయో, విపరీతంగా ఉన్నాయి. అవి నన్ను కాల్ కడగొద్దని చెప్పి నేను కడుక్కొని వచ్చాను, పెద్ద పుడుంగల్లాగా. ఇక్కడికి వచ్చాయి తెలుస్తుంది. సో లగేజ్ చూడండి ఎంత ఉందో. ముందు బ్యాగు, వెనకాల బ్యాగు, ఇది కాకుండా ఒక ట్రాలీ. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, చాలా హ్యాపీగా కూడా ఉన్నాను. ఈరోజు కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేశాను, అదే ఉత్తరాఖండ్ సిరీస్. చాలా బాగుంటుంది సిరీస్ మొత్తం, ఎక్కడ మిస్ అవ్వకుండా కంప్లీట్గా అయితే చూడండి. ఒక సర్ప్రైజ్ కూడా ఉంది, ఒక స్పెషల్ పర్సన్ కూడా మీకు మీట్ అవ్వబోతున్నాము. ఎవరు ఏంటన్నది మీకు ట్రిప్లో అయితే చూపిస్తాను. మీరైతే మిస్ అవ్వకండి, ట్రిప్ మొత్తం చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే, నేను ట్రిప్కి వెళ్తున్నప్పుడు నాకు కొన్ని గిఫ్ట్స్ వచ్చాయి. ఇది కూడా మన ఫోటోగ్రఫీకి బాగా యూజ్ అయ్యే గిఫ్ట్స్ అండ్ ట్రావెలింగ్లో కూడా బాగా యూజ్ అవుతాయి. ఆ గిఫ్ట్స్ ఏంటనేది మీకు చూపిస్తాను చూడండి. చూస్తున్నారా, ఇంత మూటలా ఉంది కదా, ఈ మూట ఏంటి అనుకుంటున్నారా? ఇది వచ్చేసరికి బీమ్ బ్యాగ్. సో ఇది గిఫ్ట్ అయితే నాకు వచ్చింది. ఇది వచ్చేసరికి మా వైఫ్ అయితే గిఫ్ట్ ఇచ్చింది. ఇది వచ్చేసరికి మనం లెన్సెస్ కానీ ఇవన్నీ పెట్టుకోవడానికి, మెమరీ కార్డ్స్ కానీ బ్యాగ్లో పెట్టి అస్తమానం తీయలేం కదా. సో ఇదేంటంటే మనం డైరెక్ట్గా మనం వేసుకుంటే పాకెట్స్ అయితే మనకి ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఈజీగా మనం క్యారీ చేయడానికి బాగుంటుంది. ఇదైతే మా బ్రదర్ అయితే గిఫ్ట్ ఇచ్చాడు ట్రిప్కి వెళ్తున్నప్పుడు. సో ఇలా ట్రిప్కి వెళ్ళడం కాదు కానీ నాకు చాలా గిఫ్ట్స్ అయితే వచ్చాయి. ఇక్కడ నుంచి నేను రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరుతాను. అక్కడ నుండి నవీన్ బ్రో లాస్ట్ వీడియోలో చూసారు కదా, నవీన్ బ్రో కూడా మనతో అయితే నవీన్ బ్రో కూడా అక్కడ కలుస్తారు. ఈ బ్యాగ్స్ ఎందుకు ఏంటంటే, 2 బ్యాగ్స్ వచ్చేసరికి మన కెమెరాస్, ఎలక్ట్రానిక్స్ మొత్తం, ఇంకొక బ్యాగ్ వచ్చేసరికి బట్టలు, అలాగే బీమ్ బ్యాగ్కే సగం ప్లేస్ అయితే సరిపోయింది. సో ఇవన్నీ క్యారీ చేస్తూ వెళ్ళాలంటే కొంచెం కష్టమే, మరి తప్పదు. ట్రిప్ వచ్చేసరికి మనకి దగ్గర 10 to 11 days అయితే టైం పడుతుంది. అందుకే ఇవంత లగేజ్ తెలాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే, అక్కడ చలి కూడా చాలా ఎక్కువ వేస్తుంది, -లో ఉన్నదంట చలి కూడా. అందుకని చెప్పేసి నేను ఈ థర్మల్ వేర్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా పట్టుకెళ్తున్నాను. థర్మల్ వేర్స్ అంటే ఎక్కువ స్పేస్ అయితే తీసుకుంటుంది. సో మనం అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం. ఇక్కడ కనిపిస్తుంది కదా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. సో మన స్టేషన్కి అయితే వచ్చేసాం. మనకన్నా ముందే నవీన్ బ్రో కూడా మనకన్నా ముందే వచ్చేసారు. గేట్ నెంబర్ 3 దగ్గర ఉన్నారంట. సో మన ట్రైన్ కూడా ఎప్పుడు వస్తుంది ఏంటనేది చూడాలి. మన ట్రైన్ అయితే సికింద్రాబాద్ నుండి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి ప్లాట్ఫామ్ నెంబర్ కానీ ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. ట్రైన్కి ఇంకా 20 minutes అయితే టైం ఉంది. బ్రో హాయ్, నాకన్నా ముందే వచ్చేసారు. లేట్ అవుతుంది అనుకున్నాం, మీదే ఇంకా. సో మన ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 12285. సో మన ప్లాట్ఫామ్ నెంబర్ వచ్చేసరికి 1 అయితే చూపిస్తుంది పక్కనే. సో ప్రాబ్లం లేదు. మన ట్రైన్ అయితే వచ్చేసింది చూడండి, బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుంది, డొరంటో ఎక్స్ప్రెస్. సో ఈ ట్రైన్ మన ప్లస్ ఏంటంటే ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది, సికింద్రాబాద్ నుండి నిజామాబాద్ అయితే వెళ్తుంది. సో ట్రైన్ ఎక్కాక మనం మిగతావన్నీ మాట్లాడుకుందాం. సీట్ వచ్చేసరికి ఆ సైడ్ వచ్చింది, ఇంకో సీట్ వచ్చేసరికి ఈ సైడ్ వచ్చింది. రెండు వేరే వేరే వచ్చాయి. సో మనకు వచ్చి ఇక్కడ ఎవరైనా వస్తే వాళ్ళని కన్విన్స్ చేసి ఇదైతే తీసుకోవాలి. సో ఇప్పుడు టైం అయితే 12:49 అయితే అయ్యింది. మన ట్రైన్ వచ్చేసరికి 12:50కి అయితే తీస్తారు. ఇంకో 1 minute అయితే ఉంది. సో మన ట్రైన్ అయితే కదిలిపోయింది, ఇప్పుడు ఎక్కుతున్నారు చూడండి. సో మూవ్ అయిన తర్వాత వెంటనే సో టైం అయితే ఇప్పుడు 12:52 అయితే అయ్యింది. 2 minutes అయితే డిలే. మన సీట్ వచ్చేసరికి మిడిల్ అయితే వచ్చింది. మనకి ఎవరైతే ఆపోజిట్లో వస్తే వాళ్ళు కన్విన్స్ చేసి తీసుకుందామని యాక్చువల్గా అడుగుదాం అనుకున్నాం కానీ ఇంకా అడగలేదు, కొంచెం పెద్దతనంలా ఉన్నారు, ఇచ్చే విధంగా అయితే కనిపించలేదు. సో అడిగి నో అనిపించుకునే కన్నా ఇంకా అడగకపోవడమే మంచిదని చెప్పి ఇంకా అడగలేదు. సో లైట్ తీసుకున్నాం. అలాగే ఎడిటింగ్ కోసమే మనం ఆ ప్లేస్ అయితే కావాలి. సో పైకి అప్పర్ ఎక్కేసి ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. నువ్వెక్కడ వస్తున్నావు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ ఎక్కడికి వెళ్తున్నావు? ఢిల్లీ టూరా? ఫైట్ ఏంట్రా? ఫైట్ కరాటీలోనా? ఓకే. మీరందరూ కూడానా? టీం ఉంది. టీం రావాలి. బెస్ట్. పేరు? మొహమ్మద్ అలీ. నీ పేరు? గులాం మొహమ్మద్. కుర్రోళ్ళు వచ్చి ఏం ఛానల్ ఏంటి అన్ని అడుగుతున్నారు. సో వాళ్ళంట కరాటీకి వచ్చారంట ఫైట్కి వాళ్ళ సార్తోని. అందులో ఒక అబ్బాయి తెలుగు వచ్చు, మిగతా వాళ్ళందరూ హిందీనే. నాకైతే హిందీ రాదు, ఇవి ఈడే ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాడు. నవీనానికి అయితే బాగా వచ్చి హిందీ నేర్చుకోవాలి. ఫైనల్గా స్టేషన్కి అయితే రీచ్ అయ్యాం. ట్రైన్ అయితే ఈరోజు 1 hour అయితే లేట్ అయింది. మామూలుగా అయితే 10:40కి అయితే దిగాలి మేము, ఇప్పుడైతే 11 అయితే దాటేసింది. బాబా జనాలు చూడండి ఉన్నారు యాక్సిలేటర్ మీద. ఇది మరి ఇంత వెయిట్ పైకి అవుతుందో కిందకు వచ్చేస్తుందో. సంక్రాంతి పంట కూడా ఇంతమంది ఉంటారు కదా అయ్యా.
నవీరన్ అయితే లాస్ట్ అయిపోయారు. సో అక్కడ యాక్సిలేటర్ దగ్గర అయితే మొత్తం ప్రాబ్లం ఏంటంటే ఎక్కేసిన తర్వాత అక్కడ కానీ ఆగిపోయారా వెనకాల వచ్చిన జనాలు అందరూ ఒకరి మీద ఒకరు పడిపోతుంటారు, వెంటనే మూవ్ అవ్వాలి. అది చాలా ఇబ్బంది. ఎస్కేసిన రాళ్ళు ఎంత జనం ఉన్నారు ఈరోజు. ఏం పండుగ ఉంది ఏంటంటే వీళ్ళకి. సో మన స్టేషన్ దిగిన వెంటనే మన దగ్గరికి అయితే ఆటో వాళ్ళు క్యాబ్స్ వాళ్ళు అలా వస్తూనే ఉంటారు. మనకు అవసరం ఉంటేనే ఎక్కాలి, లేదంటే మాత్రం పక్కన స్టేషన్ అయినా సరే డబ్బులు తీసుకుని మరి తీసుకెళ్తారు. అలా బుక్ అయిపోతాం. 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఇది ఎంట్రన్స్ మెయిన్ గేట్. మామూలుగా వెళ్ళాలంటే మనం ఈ సైడ్ నుండి అయితే వెళ్ళాలి. మనం వచ్చిందంటే బ్యాక్ నుండి అయితే వచ్చాము. ఇప్పుడు ఎక్కడికన్నా షాపింగ్కి వెళ్దామా? ఓకే, ముందు షాపింగ్కి వెళ్ళి చేసుకొని వచ్చేద్దాం. హాయ్, హలో मैडम का 1 घंटा लेट है फ्लाइट. యాక్చువల్గా మాతో రావాల్సిన మేడం ఏమిటంటే 1 అవర్ లేట్. తన ఫ్లైట్ అయితే డిలేగా వస్తుంది. నార్మల్గా మాకన్నా ముందే రావాలి. సో మా ట్రైన్ అయితే 1 అవర్ అయితే లేట్ అయింది. మా ట్రైన్ లేట్ అయిందుకుంటే ఆవిడ ఫ్లైట్ కూడా లేట్ అవుతుంది. సో మాకు మధ్యలో అయితే 2 to 3 అవర్స్ అయితే టైం దొరికింది. ఈ 3 అవర్స్లో మేము షాపింగ్ చేసి వద్దాం అనుకుంటున్నాము. సో ఇప్పుడు మనం నిజాముద్దీన్లో దిగాం కదా. ఇక్కడ నుండి ఢిల్లీ రైల్వే స్టేషన్కి అయితే 8 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి లోకల్ ట్రైన్స్ కూడా ఉంటాయి మనం వెళ్ళడానికి. ఒకవేళ ఢిల్లీ రిజర్వేషన్ అవ్వలేదని అంటే ఈ ట్రైన్కి కూడా చేసుకోవచ్చు. నిజాముద్దీన్ చేసుకుని ఢిల్లీ అయితే మనం వెళ్ళొచ్చు. మనకి ట్రైన్స్ అయితే చాలా అవైలబుల్ ఉంటాయి. ఢిల్లీకి కానీ నిజాముద్దీన్ కానీ విపరీతమైన ట్రైన్స్ ఉన్నాయి. ఇప్పుడు మేము వచ్చిన వచ్చేసరికి వీక్లీ ట్రైన్. ఇది కేవలం ఏంటంటే మనకి సండే అండ్ థర్స్డే ఉంటుంది అంతే. మిగతా ఈ 2 రోజులే నడుస్తుంది వారానికి. కనిపిస్తున్నాయి కదా, మ్యాక్సిమం ఢిల్లీలో అన్నీ కూడా ఎలక్ట్రికల్ బస్సులో ఉంటాయి. ఎందుకంటే పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంటుంది ఢిల్లీలో. డ్రై ఫ్రూట్స్ తీసుకుందాం, లవంగాలు తీసుకుందాం. అన్ని కూరగాయలకి ఎక్కడ రేట్లు ఎట్టేశారు. సో 6 రోజులకి తీసుకున్న సరుకు 1754 రూపాయలు అయితే అయింది. కంప్లీట్గా మేము అన్నీ తీసేసుకున్నాం. సోప్స్, తర్వాత చాక్లెట్స్, ఇవి అవి అన్నీ ఏం కావాలో 6 రోజులకి తీసేసుకున్నాం. ఎందుకంటే లోపల మనకి ఫారెస్ట్లో అయితే ఫుడ్ అవైలబుల్ అయితే తక్కువ, మనకు నచ్చినైతే దొరకడం. అందుకే మనం ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోతే బెస్ట్. సో ఇది వచ్చేసరికి బూందీ రైతా విత్ మసాలా వేస్తారు పైన. అచార్ అంటారంట దీన్ని. సో కుల్చా, అలానే చనా కర్రీ. ఇది ఈరోజు మేము మార్నింగ్ తింటున్నాము. మార్నింగ్ మధ్యాహ్నం అయిపోయింది తినేది. టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం అయితే ఇవి తినడం. టేస్ట్ అయితే చాలా మంచిగా ఉంది. నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుండి టెర్మినల్ 1కి అయితే వెళ్తున్నాము. టెర్మినల్ 1కి వెళ్తే అక్కడ మనకి సీతావల్ గారు కూడా మనతో పాటు అయితే వస్తారు. సో మేము మొత్తం 4 అయితే మీకు సర్ప్రైజ్ అని చెప్పాను కదా, తనైతే మిస్ అవుతున్నారు. తనకు కొన్ని కారణాల వల్ల రావడానికి అవ్వట్లేదు. కాకపోతే ఎవరు అనేది మీకు చెప్తాను, ఎందుకు ఏంటనేది ట్రావెల్ చేస్తూ మాట్లాడుకుందాం. ఇంకోటి ఏంటంటే సీతావల్ గారు కూడా మనతో అయితే టెర్మినల్ 1లో అయితే పిక్ చేసుకుంటాము. అక్కడ నుండి జిమ్ కార్పెట్కి అయితే మూవ్ అవుతాము. సో మాకైతే నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుండి టెర్మినల్ 1కి 21 కిలోమీటర్స్. మళ్ళీ టెర్మినల్ 1 నుండి మనం రీచ్ అయ్యే జిమ్ కార్పెట్కి 233 కిలోమీటర్స్. అయితే మార్నింగ్ నుండి ఇలాగే ఉంది మంచు, విపరీతమైన మంచు. ఇప్పుడైతే దగ్గర 3 అయితే అవుతుంది. చూడండి మొత్తం ఫాగే, ఎటు చూసినా మంచే ఉంది. సో 3 o'clock కూడా ఎంత మంచి ఉందంటే మార్నింగ్ టైంలో ఇంకెంత ఉంటుందో. నెస్కేఫ్ అయితే కనిపించింది. ఇప్పుడైతే 2 కాఫీస్ అయితే తీసుకున్నాము. మార్నింగ్ ఇంకెలా ఉంటుందో మార్నింగ్ 7-8 వరకు కొంతమంది అవసరం లేని వాళ్ళు బయటకు కూడా ఫాగు ప్లస్ మంచి ఫాగు ప్లస్ పొల్యూషన్ ఈ పొగ మంచు 2 కలిపి ఇట్లా అందుకే ఫ్లైట్ డిలే అవుతాయి. చాలా వరకు డిలే అయ్యేది దానివల్ల. అసలు ఫస్ట్ చెప్పిన షెడ్యూల్ది 110కి 110 తర్వాత ఫ్లైట్ రీషెడ్యూల్ అయిందని చెప్పి 3 days ముందే చెప్పింది. ఈ రోజు అసలు ఫ్లైట్ స్టార్ట్ కావటమే లేట్ స్టార్ట్ అయింది. సరిపోయింది. దిగాల్సిన టైంలో ఫ్లైట్ ఎక్కింది. మన ట్రైన్ 1 hour లేట్, మనది 1 hour లేట్. మనం 20 minutes ఎక్స్పెక్ట్ చేసినాం, ఇంకా లేట్ అయిపోయింది. చూడండి ఏగల్స్ చూడండి ఎన్ని ఉన్నాయో, విపరీతంగా ఉన్నాయి. అబ్బా యాక్చువల్గా మీకు చెప్పింది 4 members చెప్పాను కదా, ఇంకొకరు మిస్ అయ్యారు. అది కూడా ఎవరంటే ఎవరన్నా మిస్ అయ్యారు, సదా మేడం. సో మేడం అయితే పరిచయం చేస్తున్నాను. హాయ్ మేడం. ఇక్కడ ట్రిప్ కూడా మేము 3 ఉంటాము. ట్రిప్ అయితే చాలా బాగుంటుంది.
సో ఒకవేళ జిమ్ కార్పెట్ చేరుకోవడానికి ఎలా వెళ్ళాలనే సరే రామ్నగర్ అయితే చేరుకోవాలి. రామ్నగర్ నుండే మెయిన్ పాయింట్, అక్కడ నుండి జిమ్ కార్పెట్కి అయితే వెళ్ళాలి. సో ఫస్ట్ మేము ఏంటంటే నైట్ జిమ్ కార్పెట్లో స్టే కాకుండా డైరెక్ట్గా మేము రామ్నగర్ వెళ్ళిపోయి అక్కడే స్టే ఉంటాము. తర్వాత అక్కడ నుండి ఎర్లీ మార్నింగే మళ్ళీ జిమ్ కార్పెట్కి వెళ్తాము. సో మార్నింగ్ ఓ సఫారీ, నైట్ ఓ సఫారీ, అది ఈవినింగ్ ఓ సఫారీ, 2 కవర్ చేస్తాం రేపు అయితే. యాక్చువల్గా ఈరోజు ఈవినింగ్ అనుకున్నాం కానీ సో కొన్ని డిలే అవ్వడం వల్ల మాకు ఈరోజు ఈవినింగ్ సఫారీ అయితే అవ్వలేదు. సో అందుకే మేము ముందుగానే ఈరోజు ఈవినింగ్ అంటే ఎటువంటి సఫారీ అయితే పెట్టుకోలేదు. డైరెక్ట్గా అయితే ఇప్పుడు నైట్ రూమ్కి వెళ్ళిపోతాము. సో రేపు అయితే సఫారీ అయితే స్టార్ట్ అవుతుంది. ఎన్ని కిలోమీటర్స్? 9.4 km. नमस्कार बुकिंग है शीतल రూమ్ చూడండి. సో వైల్డ్ లైఫ్ ఫోటో వైల్డ్ లైఫ్ సఫారీస్ కానీ ఏమైనా వస్తే ఇలా ఫ్రేమ్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి ఇక్కడ తీసిన ఫొటోస్. చూడండి ఇవన్నీ ఇక్కడ తీసినవే. వా ఎంత బాగున్నాయి కదా ఫ్రేమ్స్. ఎలిఫెంట్స్ దాని యొక్క పిల్లలు అక్కడ చూస్తే టైగర్ రిలాక్స్ అవుతుంది స్టోన్స్ పక్కన. ఇది వచ్చేసరికి హాల్. సో ఇలాగ బ్యాంబూ దాంతో అయితే తయారు చేసి పెట్టారు. హాల్ అయితే చాలా నీట్గా క్లీన్గా సింపుల్గా ఉంది. బెడ్రూమ్ కూడా చాలా క్లీన్గా నీట్గా ఉంది. మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. అండ్ అలాగే ఇక్కడ టీవీ ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కాఫీ కానీ రెడీమేడ్ కాఫీ మనమే తయారు చేసుకోవచ్చు. హాట్ వాటర్ ఇందులో మరిగించేసుకొని కాఫీ అయితే తయారు చేసుకోవచ్చు, లేదంటే టీ కానీ మన ఇష్టం. ఇక్కడ సిట్టింగ్ కూడా చాలా బాగుంది చూడండి నీట్గా. ఈ కర్టెన్స్ ఓపెన్ చేస్తే నాకు తెలిసి మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. యా గ్లాసెస్. ఇంకా బ్యాగ్స్ కూడా తీయలేదు, డైరెక్ట్గా ఇలా పట్టుకొని వచ్చేసాను. ఇవ్వండి వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. టబ్ బాత్ అలవాటు ఉన్న వాళ్ళకి ఇందులో పడుకొని చేయడమే, మనకైతే అలవాట్లేదు. ఇక్కడ వాష్రూమ్, ఇక్కడ స్నానం చేయడానికి. ఒకేసారి ఇద్దరు వెళ్ళడానికి అయితే అవ్వదు. రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. బ్రో ఎలా ఉంది రూము? సూపర్. మార్నింగ్ టైం వస్తుంటుంది. సో ఇప్పుడైతే డిన్నర్కి అయితే వెళ్తున్నాము. నవీన్ అన్న కాల్ కడగొద్దని చెప్పి నేను కడుక్కొని వచ్చాను. పెద్ద పుడుంగల్లేగా ఇక్కడికి వచ్చాక తెలుస్తుంది. దోమలు లేవు కదా నయ్యా అని. ఇలా దోమలు ఉన్నట్టు ఇక్కడ ట్రీస్ నడవడం. ఆల్రెడీ మనం ఫారెస్ట్లోనే కదా ఉన్నాం. ఫారెస్ట్ ఆల్మోస్ట్ బఫర్ జోన్. టైగర్ వచ్చినా సరే ఆశ్చర్యపడే అవసరం లేదు. పక్క నుంచి వెళ్ళి ఏమన్నా ఆశ్చర్యపడే అవసరం లేదు. నెక్స్ట్ దిగాలలో అంటున్నారు కదా మొన్న. అదే కదా. ఇందులో సస్పెన్స్ ఏంటంటే చేతులు మనం ఇందాక ఇలా కాల్ మాట్లాడితే చెప్తున్నారు ఇప్పుడు మాకు మేము ఏదైతే దిక్కాలలో ఉండబోతున్నామో రిసార్ట్లో 3 టైగర్స్ అయితే సరౌండింగ్స్లో తిరుగుతున్నాయంట. అది ఇప్పుడు నవీన్ బ్రో అయితే నాకు అదే చెప్తున్నారు. బయటికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు మేడం. ఎందుకనంటే టైగర్స్ బయటే తిరుగుతున్నాయంట. రిసార్ట్ ఏదైతే ఉంటున్నామో మేము దాని చుట్టూ తిరుగుతున్నాయంట. నైట్ టైం కానీ డే టైం కానీ. మామూలుగా టైగర్స్ నైట్ టైం ఎక్కువ తిరుగుతాయి. జిమ్ కార్పెట్లో ఏంటంటే డే అండ్ నైట్ సంబంధం లేకుండా తిరుగుతాయి. అది అక్కడ స్పెషాలిటీ. బడ్జెట్లో ట్రిప్ అంటే ఏమని చెప్తావు బ్రో? బడ్జెట్ అనే కాన్సెప్టే ఉండదు. 100 రూపాయలు ఉంటేనే 100 రూపాయలు పోయే ప్లేస్కి పోవాలి. 1000 రూపాయలు ఉంటే 1000 రూపాయల ప్లేస్కి పోవాలి. 1,00,000 ఉంటే 1,00,000 పోయే ప్లేస్కి పోవాలి. బడ్జెట్ అనే కాన్సెప్టే ఉండదు నా ఒపీనియన్ ప్రకారం అయితే. ఓకే. బడ్జెట్లో పోవాలంటే నువ్వు చాలా కాంప్రమైజ్ కావాలి. ఒకటి టైం, 2 క్వాలిటీ. టైం కాంప్రమైజ్ అయితేనేమో తక్కువ బడ్జెట్లో పోవచ్చు. నీకు ఇప్పుడు 10 days టైం ఉందనుకో ట్రైన్కి వెళ్ళిపోతావు. టైం లేదనుకో బడ్జెట్ కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది, ఫ్లైట్కి వెళ్ళాల్సి వస్తుంది. సేమ్ నా కాన్సెప్ట్ అయితే అది. బడ్జెట్ ఫైనల్ గా రీచ్ అయిపోయే పాయింట్ రీచ్ అవుతాం. అంతే. మధ్యలో జరిగేది అన్నది మన కాస్ట్ మన అడ్జస్ట్ అవ్వడం. సో బడ్జెట్ అయినది మైండ్ లో తీసేయండి. అడ్జస్ట్మెంట్ అన్నది గుర్తుపెట్టుకుని. కాకపోతే ఇంకో 2 రోజులు లేట్ అయినా సంపాదించుకుని పో. పర్ఫెక్ట్ గా ఎంజాయ్ చేసి ఆ ప్లేస్ కి. సగం నా కాన్సెప్ట్ అయితే అది. అంతే. అంటే ఏది చూసినా సరే కళ్ళతోని చేతిలోకి వచ్చేలా లైఫ్ టైం మెమరీ లాగా ఉండాలి. ఓకే. నువ్వు 10,000తో పోయేదాన్ని 1000 రూపాయలతో పోయొచ్చు అనుకో, అది మెమరీ లాగా ఉండదు నీకు. అది అంతే నా కాన్సెప్ట్ అయితే అది. 2 రోజులు లేట్ వెళ్ళు, కొంచెం సంపాదించుకొని వెళ్ళు, వెళ్ళి పర్ఫెక్ట్ చూసిరా. లైఫ్ టైం మెమరీ. నువ్వు ఏ ప్లేస్ కైనా 2వ సారి వెళ్ళలేవు నాకు తెలిసి. అవును. మిగతా ప్లేస్లు కవర్ చేయాలనిపిస్తుంటది కాబట్టి సెకండ్ టైం పోయేటప్పుడు అంత ఇంట్రెస్ట్ అనిపించదు. సో పోయే ప్లేస్ కి పర్ఫెక్ట్ పోవాలి, మంచి బడ్జెట్ తో పోవాలి. ఆ ఉన్న 2 days 3 days ఎంజాయ్ చేసి రావాలి. అది నా కాన్సెప్ట్. ఓకే. ఫుడీ మిస్టర్ ఫుడీ. సో నూడిల్స్, బ్రెడ్, టమాటో సూప్, బెండకాయ ఫ్రై, పన్నీర్ కర్రీ, సోయా చాప్, పలావ్, దాల్ మక్కాని, కడాయి చికెన్, అలానే ఇక్కడ పాపెట్స్, అలానే సలాడ్స్ కూడా ఉన్నాయి. మనకు నచ్చింది ఏది కావాలంటే అది వేసుకోవడమే. ఇది ట్రై చేయాలి. ఏమో ఇప్పుడు వరకు చూసినట్లు నాకు ఇదైతే తినబుద్ధి వేస్తుంది. అలానే బ్లూబెర్రీ కేక్. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉంది? బాగుందా మేడం? టేస్ట్
నైస్. ఇక్కడ కనిపించేవి అన్నీ కూడా హౌస్ ప్యారో, కామన్ మైనా, బ్లాక్ డాంగ్రో, ఇవన్నీ కూడా ఇక్కడ కనిపించే బర్డ్సే. మొత్తం 27 టైప్స్ బర్డ్స్ అయితే ఈ రిసర్చ్ సైట్ అవుతాయి. క్లియర్గా అన్నీ కూడా నేమ్స్ రాశారు. వెనకాల కూడా ఉన్నాయా? ఓకే, 27 కాదు, బ్యాక్ సైడ్ ఉన్నాయి 56. వా, 56 టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఇక్కడ కనిపిస్తాయంట. హిమాలయన్ బుల్బుల్ కూడా ఉందా? రివర్ ల్యాపింగ్. ఓకే, నాకు కొంచెం రేర్ బర్డ్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నీ 57 బర్డ్స్ కనిపిస్తే 57 పోస్టులు నీట్గా. చాలా చల్లగా ఉంది అనే. ఎంత 20 degrees ఇప్పుడు ఎంత ఉందంటే 16 degrees అయితే ఉంది చలి. చేతులు 2 జేబులో పెట్టుకుని నడవాల్సి వస్తుంది. చాలా ఎలిఫెంట్స్ వెళ్తున్నాయి. దండం పెట్టుకుంటున్నారు.